ముఖ్యంగా 6వ తారీఖు సంబంధించిన సభ రాహుల్ గాంధీ గారిది అది పార్టీ భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతుంది. ప్రధానంగా ఏంటంటే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాహుల్ గాంధీ గారి ఒక పర్యటనలో భాగం తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంలో మరి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బాధ్యతలు నిన్న సమావేశంలో టీపీసీసీ ప్రెసిడెంట్ కొంత బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి 7వ తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ ఉంటుంది. అక్కడున్న స్టూడెంట్స్ తోటి అంటే అనేక అంశాలు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగ సమస్య మీద కానివ్వండి, రియంబర్స్మెంట్ సమస్య కానివ్వండి, మరి ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ ఇంకా జిల్లాలో అనేక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూనివర్సిటీలు ఇవ్వడం జరిగింది. అసలు ఇవన్నిటి మీద ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధానంగా అక్కడున్న స్టూడెంట్స్ ఏ రకంగా హ్యాపీగా ఉన్నారా లేరా, స్టూడెంట్స్ మెస్ల పరిస్థితి ఎట్లున్నది, వసతుల పరిస్థితి ఎట్లున్నది. కాబట్టి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఆ రోజు రాష్ట్రం ఇచ్చే దాంట్లో ప్రధానంగా కీలక పాత్ర పోషించిన ఉస్మానియా విద్యార్థి వ్యవస్థ అంతా కూడా స్టూడెంట్స్ వ్యవస్థతో పాటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఇట్లా ఒక ప్రధాన పాత్ర పోషించారు. రాష్ట్ర విభజనలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లమ్స్ స్టూడెంట్లకు సంబంధించిన మేజర్గా అయితే ఉద్యోగాలు లేవు అనేది ఒక ప్రధానమైన అంశం. రాష్ట్ర విభజన తర్వాత విపరీతంగా ఉద్యోగాలు వస్తాయనే ఒక ఆశ కోరిక ఈ 7 ఏళ్ల కాలం 8 ఏళ్ల కాలంలో ఎక్కడ నెరవేరలేదు. కాబట్టి అందుకనే ఇది రేపు రాహుల్ గాంధీ గారు 7వ తారీఖు రోజు అక్కడ దానికి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యూ కానివ్వండి, ఉద్యమంలో పాల్గొన్న ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన నాయకత్వం కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలో స్టూడెంట్స్ సమక్షంలో రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా స్టూడెంట్స్తో మాట్లాడే ఒక పరిస్థితులు ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అసలు వైస్ ఛాన్సలర్ గారితో వీసీ గారితో కూడా నేను మాట్లాడడం కూడా జరిగింది. రేపు వారిని 3 గంటలలో కూడా కలిసి వారికి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో రాహుల్ గాంధీ గారి విజిట్ విషయంలో వారితోటి వీసీ గారితో కూడా మాట్లాడి పోలీసు వ్యవస్థ కూడా ఇన్ఫర్మేషన్ కూడా మీడియా ద్వారా ఇస్తున్నాము, వాళ్ళు కూడా కరస్పాండెన్స్ చేస్తున్నాము. మొత్తం మీద వారితో పాటు మరి మాకు సంబంధించిన 3 ఎంపీలు సిఎల్పి కానివ్వండి, భట్టి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు ఎక్స్ఎంపీలు మదాషి గారు ఇంకా ఎక్స్ఎంపీలు ఉన్నారు. అట్లాగే శ్రీధర్ బాబు గారు మాకు శాసనసభ్యులము ఒక టీము ఎక్స్ఎంపీలు కూడా కొందరు అందరిని కూడా ఎందుకంటే ఆ ఉద్యమంలో భాగస్వామ్యం ఉన్న ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా ప్రధానంగా యూనివర్సిటీలో వీళ్ళంతా అనేక సందర్భాల్లో ఆ విద్యార్థులకు వాళ్ళు చేసే ఉద్యమానికి వీళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉద్యమం టైంలో కూడా సపోర్ట్ ఇస్తూ వాళ్ళ సమస్యల మీద మొదటి నుంచి కూడా అవగాహన ఉన్నటువంటి ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన నాయకత్వం ఉన్న నాయకులే. కాబట్టి ప్రధానంగా రాహుల్ గాంధీ గారి ఒక విజిట్లో ఈ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఉద్యోగాల విషయంలో కానివ్వండి, ప్రభుత్వము విద్యార్థుల పట్ల ఏ రకంగా వాళ్ళని కాపాడుకోగలిగింది, కాపాడుకోలేని అంశాలను కూడా డైరెక్ట్గా స్టూడెంట్స్ తోటి రాహుల్ గాంధీ గారు కలిసి మాట్లాడే ఒక సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో 7వ తారీఖు రోజు ఉంటుంది. మళ్ళీ రేపు 3 గంటలకు వీసీ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడం కూడా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.